హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. తన కోపమే తనకు శత్రువు అని చెప్పేసి మన పెద్దలు మాట చెప్తూ ఉంటారు. కాకపోతే ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్‌లో కోపం అనేది కూడా ఇన్‌స్టంట్‌గా అలా అందరిలో కూడా వచ్చేస్తుంది. కానీ ఈ యాంగర్ ఇష్యూస్ వల్ల కూడా మనం చాలా కోల్పోతున్నాం. అసలు ఈ యాంగర్ అనేది తగ్గించుకుంటే మన లైఫ్ ఎలా మారుతుంది అనే దాని గురించి కూడా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మైండ్ సెట్ కోచ్ గ్రీష్మ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. మరి మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. హాయ్ గ్రీష్మ గారు. హాయ్. కోపం హ్మ్. మనకున్న ఫీలింగ్స్ అన్ని దాన్లలో కూడా కోపం అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద థింగ్ కరెక్ట్. అనమాట. కాకపోతే ఈ కోపం అనేది ఇప్పుడున్న ప్రెజెంట్ దాంట్లలో ఎక్కువైపోతుంది. ఈ ఎక్కువ అవ్వడం వల్ల ఇట్స్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్? ఫస్ట్ థింగ్ మనకి కోపం అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎమోషన్స్. మనకి భయం ఎలా ఉంటుందో, ఆందోళన ఎలా ఉంటుందో, ఆనందం ఎట్లుంటుందో, కోపం కూడా వన్ ఆఫ్ ది ఎమోషన్స్. కాకపోతే అనవసరంగా పైకి లేసేది మనకి ఈ కోపం అనేది. ఇక్కడ నేను 1 in 10 మెంబర్స్ అంటే 10 మందిలో ఒకరికి ఈ కోపం అనేది కంట్రోల్ చేసుకోలేరు. జస్ట్ లైక్ డిప్రెషన్ ఎక్కువ. ఇప్పుడు డిప్రెషన్ కేసెస్, యాంగ్జైటీ కేసెస్ ఎక్కువ మనకి. ఆ రెండిటి లాగానే కోపం ఇది తగ్గించుకోలేకపోవడం, దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి థెరపీస్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో మనకి కోపం అనేది అసలు దాని గురించి తెలియాలి అంటే కోపంలో కూడా ప్యాటర్న్స్ ఉంటాయి తెలుసా. మనకేంటి, అరే కోపం అంటే నాలుకొకటే మాట్లాడుతుంది, అవసరమైతే గట్టిగా అరిచేస్తాము, చేతులు మాట్లాడతాయి, ఏమన్నా విసిరేస్తాము అన్న వరకే తెలుసు. కానీ కోపంలో మనకి బ్రెయిన్లో ఎన్ని భాగాలు పనిచేస్తాయి తెలుసా. దాని తర్వాత అది బాడీ మీద ఎంత ఇంపాక్ట్ వేస్తుందో తెలుసా. ఇది ఏమీ తెలియదు. కాబట్టి టుడే ఇవాల్టి ఈ ఎపిసోడ్లో ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ యాంగర్ ఇష్యూస్. ఈ ఎపిసోడ్ తర్వాత ఐ బిలీవ్ చాలా మంది ఇది గుర్తుపెట్టుకుంటారు. కోపం రాబోయే ముందు ఏం చెయ్యాలి, ఫలానా గ్రీష్మ గారు చెప్పారు, వీ కెన్ వర్క్అవుట్ ఆన్ దిస్ అని అనిపిస్తుంది. లెట్ మీ స్టార్ట్ విత్ ఎన్ని రకాల కోపం ఉంటుంది. కోపంలో మనకి 4 types ఉంటాయి. వన్ ఇస్ అగ్రెసివ్, అంటే ద ఫస్ట్ వన్ ఎక్స్టర్నలైజ్డ్. కోపం రాగానే ఆ ఎమోషన్ అనేది ఒకటి బయటికి రాగానే అరిచేస్తారు, అవతల వాళ్ళ మీద అరిచేసి మాట్లాడేస్తారు. ఇది ఇట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి బరాబర్ అయిపోయింది, సెట్ చేసేసినామని అక్కడి నుంచి వాకౌట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, బాగా అరవడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి హార్ట్ బీట్ పెరుగుతుంది, ఒక్కోసారి గట్టిగా మాట్లాడడం వల్ల స్వెట్టింగ్ స్టార్ట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. కోపం అంటే ఓన్లీ నాలుకే కదా మాట్లాడింది, వెనకంతా ఎందుకు అంత ప్రాసెస్ ఎందుకు జరిగింది అంటే బ్రెయిన్లో చాలా పార్ట్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఐ టెల్ యూ అబౌట్ దట్ యాజ్ వెల్. బ్యూటిఫుల్గా చెప్తాను, ఈజీగా గుర్తుండేలాగా. సెకండ్ వచ్చేసి ప్యాసివ్ ఆర్ మిక్స్డ్ అప్ విత్ అగ్రెసివ్. అంటే కోపం వస్తుంది కానీ అరవడం చెయ్యరు, వాళ్ళతో ఆర్గ్యుమెంట్కి దిగరు, కామయ్యి అది వేరే ఇంపాక్ట్లో చూపిస్తారు. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇంట్లో ఏదైనా చిన్న గొడవ అయింది, అక్కడేం మాట్లాడరు, బయటికి వచ్చి ఎవరైతే ముందు మనకి కనిపిస్తారు బయట ఆ మనిషి అవుట్ అంటే ఇక్కడది ఇంపాక్ట్ తీసుకొచ్చి ఆ మనిషి మీద చూపిస్తారనమాట. అది ప్రెసెంట్ మనం ఎక్కువ చూస్తాం. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఎవరైతే ఎదురు వస్తారో ఆ మనిషి అనుకుంటాడు, ఇవాళ నా టైం అస్సలు బాగాలేదు, పోయి ఈవిడికే కనిపించాను అనేది అనుకుంటారు. దిస్ ఇస్ వెరీ డేంజరస్. అంటే ప్యాసివ్ మిక్స్డ్ అప్ విత్ అగ్రెసివ్నెస్. ఇది చాలా డేంజరస్ అవతల సొసైటీకి కానివ్వండి, ఆ పర్సన్కి కానివ్వండి. బికాస్ దీనివల్లే కదా రిలేషన్స్ కూడా కోల్పోతున్నారు. ఆ మనిషి మీద నీకు కోపం లేదు, బట్ ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు అక్కడ మాట్లాడినప్పుడు మెల్లమెల్లగా నీకు ఆ రిలేషన్ పోయినట్టే కదా. సొసైటల్ అఫేర్స్ నీకు మెల్లమెల్లగా తగ్గిపోతున్నాయి. థర్డ్ వచ్చేసి ఓన్లీ ప్యాసివ్. ఇది ఇంకొక రకమైన డేంజరస్ కోపం అన్నమాట. అంటే మీరు ఎంతన్నా తిట్టండి, మీరు ఎంతన్నా రేజ్ అవ్వండి, నేను రేజ్ అవ్వను, అలా కామ్గా ఉన్నట్టు కనిపిస్తాను, కానీ లోపల ఒక యుద్ధమే జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ ప్యాసివ్. కొంతమంది అంటారు ఆ మనిషికి కోపం రాదు అని. రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. హౌ వి బ్యాలెన్స్ ఇట్, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ప్యాసివ్ అనే మీకు చెప్పాను కదా ప్యాసివ్ అని. ప్యాసివ్ అంటే మనసులో పెట్టేసుకుంటారు, దట్ ఈస్ వెరీ డేంజరస్. అసలు లోపల పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు సబ్ కాన్షియస్గా దాన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నారు దాని గురించి అని. ఆలోచన వల్ల మీకు చెయ్యాల్సిన రొటీన్ కూడా చెయ్యరు. లైక్ అందులోంచే మీకు ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నేనేంటి ఇట్లా ఉన్నాను అనేది ఆటోమేటిక్గా అప్సెట్గా ఉంటారు, అంటే ఇన్యాక్టివ్గా ఉంటారు.
ఎందుకంటే మీకు ఆ పిక్చర్ తిరుగుతుంది. నేనేం మాట్లాడలేదు. ఆ మనిషి అరిచినప్పుడు నేను కొంచెం కూర్చొనన్నా మాట్లాడాల్సింది, లేదా అరిచేయాల్సింది. ఆ రెండూ చేయలేదు. కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటే నా థాట్స్ మొత్తం ఆ సిచ్యువేషన్ మీదనే తిరుగుతూ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని రోజుల వరకు నా మూమెంట్స్ ఏవి కూడా యాక్టివ్గా ఉండవు. ఆ ఇంపాక్ట్ ఫుడ్ మీద కూడా వస్తుంది. ఫుడ్ సరిగ్గా తినము, జంక్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తారు ఆ టైంలో, బికాస్ దే వాంట్ టు బీ ఫిల్డ్ అప్ ఓవర్ దేర్. ఎప్పుడైనా మీరు గమనిస్తే బ్రెయిన్ అనేది రిలాక్స్ అవుతుంది తినేటప్పుడు. అందుకే మీరు మాక్సిమం గమనిస్తే చాలా మంది విమెన్ ఎక్కువగా తింటారు అంటారు. బికాస్ విమెన్ థింక్ మోర్, వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి ఆ టైంలో తినే టైంలో బ్రెయిన్ అనేది కొంచెం రిలాక్స్ అవుతుంది, ఆ థాట్స్ వైపు వెళ్ళదు, ఫుడ్ టేస్ట్ ఫ్లేవర్ వైపు వెళ్ళిపోతుంది. కాబట్టి విమెన్ ప్రిఫర్ దట్. ఆ స్పేస్ ఉంటుంది కాబట్టి, ఆ పీస్ ఉంటుంది కాబట్టి విమెన్ ప్రిఫర్ దట్. తెలియకుండానే దాన్ని మనం ఓవర్ ఈటింగ్ అనుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్యాసివ్. ఇంకొకటి అసర్టివ్ బిహేవియర్ ఆఫ్ అగ్రెషన్. అసర్టివ్ బిహేవియర్ అంటే చాలా కూల్గా ఉంటారు. అవతల వాళ్ళు అరిచినప్పుడు కూడా నవ్వుతానే ఉంటారు. కొంచెం వాళ్ళని రిలాక్స్ చేసి వీళ్ళు మాట్లాడాలి అనుకున్నది ఇది మంచి అండి, ఇది కాదండి అని చెప్పి మాట్లాడి సార్ట్ అవుట్ చేస్తారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ కన్వేయింగ్ వాట్ ఎవర్ యూ ఆర్ ఫీలింగ్. సో ఈ 4 కోపాలు చెప్పాను, నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. దిస్ ఇస్ అగ్రెసివ్, ద ఫస్ట్ వన్ విచ్ ఇస్ ఎక్స్టర్నలైజ్డ్, అంటే బర్స్ట్ అవుట్ అయిపోవడం వెంటనే. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో అది తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే నేను అరిచేశాను, నేను రిలాక్స్ అయ్యాను అనేది ఒకటి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ప్యాసివ్ విత్ అగ్రెసివ్నెస్. థర్డ్ వచ్చేసి ఓన్లీ ప్యాసివ్, లోపల పెట్టుకుంటారు. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ అసర్టివ్ విచ్ ఇస్ వెరీ కూల్ అండ్ జస్టిఫైయింగ్. అవతల వాళ్ళ రిలేషన్స్ కూడా పోవు, నీట్గా మాట్లాడుకుంటారు, సార్ట్ అవుట్ చేసుకుంటారు. కానీ ఇది అంతా అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ కోపం అనే ఇమోషన్ అసలు ఏంటి అని మీరు అడిగితే మనకి బ్రెయిన్లో, కాకపోతే మీరు ఇందాక చెప్పిన 4 ప్యాటర్న్స్లలో ఇంకొక ప్యాటర్న్ ఏదో మిస్ అయినట్టు కూడా నాకు అనిపిస్తుంది. ఏంటది? అది ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఏం చేస్తారంటే, సో వాళ్ళు అవతల నుంచి వచ్చేదాన్ని ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళల్లో వాళ్ళు, అంటే వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకోవడం, వాళ్ళ బాడీని ఏదో ఒకటి చేసుకోవడం, ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. సైకోటిక్ కైండ్ ఆఫ్ అగ్రెషన్. ఇదే నేను మీకు చెప్పింది. ఇప్పుడు పాసివ్ కమ్ అగ్రెసివ్ అని చెప్పాను. అంటే అక్కడ మాట్లాడాల్సిన దగ్గర ఏం మాట్లాడకుండా బయటికి వస్తారు, బయటికి వచ్చి వేరే వాళ్ళ మీద అది చూపిస్తారు. అంటే అక్కడ వరకు ఓకే. కాకపోతే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్లలో ఇప్పుడు అవతల వాళ్ళు తిడుతున్నారంటే, అంటే తట్టుకోలేక దే విల్ హార్మ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ. ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ కూడా ఉంటుంది కదా. అది వేరే టైప్ కాదు, ఇందులోంచే దాన్ని రివాల్వ్ అయ్యి, అంటే కొన్ని రోజులు కొన్ని ఎపిసోడ్స్ అయ్యాక అగ్రెషన్ ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు వచ్చే ఇంపాక్ట్, రిజల్ట్ అంటారు దీన్ని. దిస్ ఇస్ నాట్ అ ప్యాటర్న్, ఇట్ ఈస్ అ కాంబినేషన్ విత్ ప్యాసివ్ అండ్ అగ్రెసివ్నెస్. అంటే అవతల వాళ్ళతో మాట్లాడేశారు, మీరు అరిచేశారు, తర్వాత మీరు చెప్పిన సినారియో ఏమవుతుందంటే ఇదే డిస్టర్బెన్సెస్ డైలీ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఒక రోజు అయింది, ఆ డే మొత్తం మీరు వేరే వాళ్ళ మీద అరిచేశారు, చూపించేశారు, ఈవినింగ్ వచ్చి ప్రశాంతంగా పడుకుంటారా? లేదు కదా. ఆ డిస్టర్బెన్స్ ఉండిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ ఏదో ఒక సిచ్యువేషన్లో ఎక్కడో ఒక చోట మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా వేరే దగ్గర ఆ ఇంపాక్ట్ చూపిస్తారు. ఆబ్వియస్లీ అవతల వాళ్ళు ఒక రోజు ఊరుకుంటారు, రెండో రోజు ఊరుకుంటారు, తర్వాత వస్తారా, మీతో మాట్లాడతారా? దెన్ యూ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. లోపల యూ స్టార్ట్ థింకింగ్ ఓవర్ దిస్. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్తాను. మనకి అమిగ్డాలియా అని ఒకటి ఉంటుంది. బ్రెయిన్లో రకరకాల పార్ట్స్ ఉంటాయి. సెరిబ్రమ్ అని, సెరిబెల్లమ్ అని, హైపోథలామస్ అని, పిట్యూటరీ గ్లాండ్ అని, అమిగ్డాలియా అని, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటాయి. ఇవన్నీ సైన్స్కి సంబంధించినవి, అది వదిలేయండి. సింపుల్గా నేను మీకు ఒకటి చెప్తాను. కోపం కానీ, భయం కానీ, ఆందోళన కానీ, ఆతురత, ఏ ఎమోషన్స్ కావాలన్నా మనకి బ్రెయిన్లో 3 పార్ట్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. వన్ ఇస్ ద ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, అంటే మన ఫోర్ హెడ్కి వెనకే ఉంటుంది. దిస్ ఇస్ రిలేటెడ్ టు లెర్నింగ్, థింకింగ్ అండ్ గివింగ్ సొల్యూషన్స్. అంటే చాలా నెమ్మదిగా, నీట్గా జడ్జ్మెంట్ చేసుకుంటూ ఈ పని చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించే పార్ట్ ఇది.
కానీ అన్నిటికంటే ముందు నేనున్నాను అని ముందుకొచ్చేది అమిగ్డాలియా, విచ్ ఇస్ నథింగ్ బట్ విచ్ గివ్స్ అవుట్ ఎమోషన్స్. Hmm. ఇక్కడ ఏమవుతుందంటే చిన్నది, అంటే బాదం షేప్లో ఉంటుంది మధ్యలో. దీంట్లో మనకి ఎమోషన్స్ ట్రిగర్ అయ్యేది ఈ ఏరియాలో. ఆ ఎమోషన్స్ ట్రిగర్ అయినప్పుడు బాడీని మొత్తాన్ని అలర్ట్ చేస్తుంది. ఈ అమిగ్డాలియా బాడీని అలర్ట్ చేయడానికి ఇంకొక పార్ట్ని వాడుకుంటుంది బ్రెయిన్లో. దట్ ఈస్ నథింగ్ బట్ హైపోథెలామస్. ఈ 3 మనం గుర్తుపెట్టుకోగలిగితే ప్రతిసారి కోపం వచ్చినప్పుడు అమ్మో ఈ 3 రియాక్ట్ అవ్వకూడదు, కూల్గా ఉండాలి నేను అనేది అర్థమైపోతుంది. అండ్ ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోపం ఎక్కువ ఎప్పుడు వస్తుంది మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు ఎక్కువ కోపడ్డారు రీసెంట్గా? మనకి ఇష్టం లేని పనులు కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఉన్నప్పుడు కోప్పడతాం. ఎగ్జాక్ట్లీ. అంటే బాడీకి బ్రెయిన్కి ఒక మెసేజ్ వెళ్తుంది, ఇప్పుడు నేను డిఫెండ్ చేసుకోవాలి, ఇది నాకు హాని జరగబోతోంది. అంటే ఇట్ కెన్ బి అన్ ఇన్సల్ట్, ఒక ఇన్సల్ట్ అవ్వచ్చు, వేరే వాళ్ళు మీ గురించి మాట్లాడినప్పుడు అయి ఉండొచ్చు, లేదా ఇది నువ్వు చెయ్యలేవు అని ఎవరైనా చెప్పినప్పుడు కానివ్వండి, వెంటనే నేనున్నాను అని అమిగ్డాలియా అలర్ట్ పంపిస్తుంది. నేను ఏం చేయలేకపోవడం ఏంటి, కమాన్ నేను ఫైట్ చేస్తాను ఇప్పుడు అని. అందుకే దేర్ ఇస్ అ సేయింగ్, ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి బ్రెయిన్ వెళ్తుంది వెన్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ కమ్ అప్ అని. ఫైట్ అంటే ఏంటి, వెంటనే రెడీ అయిపోవడం, టు టాక్ ఆర్ టు ఆర్గ్యూ ఆర్ టు హ్యావ్ అ హీటెడ్ ఆర్గ్యుమెంట్. ఫ్లైట్ మోడ్ ఏంటి, అక్కడి నుంచి తప్పుకొని పక్కకి వెళ్ళిపోవడం. అంటే ప్లేస్ చేంజ్ చేస్తే కొంతమందికి ఫ్రెష్ అయిపోతారు, అంటే ఆ కోపం అనేది తగ్గుతుంది. మనకి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతమందిని అడిగితే కోపం తగ్గించుకోవడానికి మీరు ఏం చేస్తారంటే చాలా కామన్గా క్యాజువల్గా చెప్తారు, నేను 1 నుంచి 10 వరకు లెక్క పెడతాను అంటారు. ఇంకొంతమంది అంటారు నేను డీప్ బ్రెత్ తీసుకుంటాను అంటారు. దిస్ ఇస్ కామన్, అంటే ఇట్స్ అ బేసిక్ స్ట్రాటజీ. కానీ కోపం తగ్గించుకోవడానికి వండర్ఫుల్ హ్యాక్స్ కూడా ఉన్నాయి. దానికి అది వీ కెన్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఫియర్. ఇక్కడ లెట్ us టేక్ ద రీసెంట్ మ్యాచ్. ఇప్పుడు మనకి సూర్యవంశ్ ఉన్నాడు కదా, అండ్ రాజస్థాన్ రాయల్స్ కి 15 years పిల్లోడు ఆడాడు. ఎస్. సో ఇప్పుడు మనకి ముంబై ఇండియన్స్ బుమ్రా గారు బౌలింగ్ వేసినప్పుడు అసలు బుమ్రా గారు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఫస్ట్ ఆయన్నే కదా చూస్తారు, ఆ క్రేజ్ తో ఆయన చూస్తారు. ఐఎమ్ అ లవర్ ఆఫ్ క్రికెట్, నేను ప్రతి బాల్ కి అక్కడ కూర్చొని చూస్తా. సో ఇక్కడ నేను ఈ అబ్బాయి గురించి చెప్తాను. మనం కోపం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ అబ్బాయి ఏజ్ ఎంత? 15 years. యూజువల్ గా ఆ ఏజ్ లో పిల్లలకి కోపం ఎక్కువ ఉంటుంది, భయం అనేది ఉండదు. ఎందుకంటే మేము ఏమైనా చెయ్యగలము, మేము ఏమైనా ప్రూవ్ చేయాలి అని అనుకునే ప్రీ అడాలసెంట్ ఏజ్ అది. ఇక్కడ మీరు గమనిస్తే మరి బుమ్రా ఇస్ అ రెప్యూటెడ్ పర్సన్, చూడంగానే భయం రావాలి ఈ పిల్లవాడికి. రాలేదు అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్బీటబుల్ కాన్ఫిడెన్స్. ఆ ఏజ్ లో కోపం అనేది ఉండదు, భయం అనేది, కోపం ఉంటుంది అంటే నేను ఉండదు అంటే సిచ్యువేషన్ ని బట్టి వస్తుంది, భయం అనేది ఉండదు. ఇక్కడ అవతలి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, నేను మాట్లాడకూడదేమో ఇక్కడ, వాళ్ళు గొప్ప వాళ్ళు, నేను బ్యాట్ చేయగలుగుతానా అన్న భయం ఆ పిల్లోల్లో ఉండుంటే ఫస్ట్ బాల్ కి 6 కొట్టేవాడా? అదే ఓవర్లో 2 6లు కొట్టేవాడా? సో హిస్ ఫోకస్ ఇస్ ఆన్ ద బాల్, ఇట్స్ నాట్ ఆన్ ద రెప్యూటెడ్ పర్సన్ హూ ఇస్ ఆపోజిట్ టు హిమ్. సో నేను అదే చెప్తాను, అదే కనుక ఆ భయం ఉండుంటే ఆ భయంలోంచే కోపం, ఆ కోపంలోంచి ఇంకేమన్నా కూడా వచ్చి ఆ మ్యాచ్ కూడా డిస్టర్బ్ అయ్యేది. బట్ ఇఫ్ యూ, అంటే నేను మ్యాచ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా, ప్రతి సిచ్యువేషన్ ప్రతి సినారియో ఇస్ డిఫరెంట్. మీరు చెప్తున్నది వింటుంటే నాకు ఎట్లా ఉందంటే, అక్కడ ప్రాబ్లం మీద మీ ఫోకస్ చేయండి, పర్సన్ మీద కాదు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చాలా మంది చేసేది ఏంటంటే ప్రాబ్లం ని పక్కన పెట్టేస్తారు, పర్సన్ మీద కోపాన్ని చూపించేస్తూ ఉంటారు. ఎవరైనా ఈయన నన్ను అనడం ఏంటి, నా ముందు మాట్లాడడం ఏంటి అనేది కొంతమంది యాటిట్యూడ్. అమ్మో ఈయన ముందు ఇప్పుడు నేను మాట్లాడలేను, మంచి గురించి మాట్లాడలేను, కానీ ఇంటికి వెళ్ళి ఫీల్ అవుతారు, అబ్బా అక్కడ ఒక్క ఛాన్స్ వచ్చింది మాట్లాడుంటే బాగుండేదే. ఇప్పుడు సూర్యవంశీ కూడా అంతే, సెలబ్రిటీ బుమ్రా గారు బౌలింగ్ చేస్తున్నారు అని అలా స్టాచ్యూలాగా ఉండిపోలేడు కదా, అలా ఉండిపోయి ఉంటే పిల్లవాడి గురించి మాట్లాడుకునేవారా? ఈరోజు మనకు ఒక ఎగ్జాంపుల్ దొరికింది. ఒక ఎగ్జాంపుల్. అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ క్రికెటర్స్ యంగ్ ఏజ్ నుంచి వచ్చి షైన్ అయిన వాళ్ళే, అండ్ వీ హ్యావ్ బీన్ సీయింగ్ మెనీ పీపుల్. సో దట్ ఈస్ వాట్ ఐమ్ టెలింగ్. ప్రతి ఒక్కరికి ప్రతి ఫీల్డ్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది.
టు మెయింటైన్ దేర్ అగ్రెషన్, టు మెయింటైన్ దేర్ మైండ్ సెట్. Hmm. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఒకలాగా ట్యూన్ చేసుకుంటారు, క్రికెట్ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు ఒకలాగా ట్యూన్ చేసుకుంటారు. అక్కడ వాళ్ళకి యాంగర్ మేనేజ్మెంట్ ముందే ప్లానింగ్ ఉంటుంది, ఆ స్ట్రాటజీ ఉంటుంది. ఓకే. అంటే ఈ కోపం వల్ల మనం మనుషులను కోల్పోవడం అనేది ఉంటుంది కదా, మరి వాళ్ళు కోల్పోయిన తర్వాత మనము వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ముందుగానే అది ఎందుకు మనకు అలర్ట్ అనేది రాదు? మనకి యూజువల్గా కోపం అనగానే వెంటనే అలా మోడ్లోకి వెళ్ళిపోయి మనము మాట్లాడేస్తూ ఉంటాము. నేనేం చెప్తాను ఇక్కడ, కోపంని కంట్రోల్ చేసుకోవడం, ట్యూన్ చేసుకోవాలి అని చెప్తాను. Hmm. కొంతమందికి వెంటనే కోపం వస్తుంది, ఆ టైంలో ఏం మాట్లాడతారో కూడా తెలియదు. బట్ వర్డ్స్ స్పోకెన్ ఆర్ స్పోకెన్. మాట్లాడేసినాక నేను సారీ అని చెప్పినా ఇట్స్ అ వెపన్, అది ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతుంది. అక్కడ కొంతమంది రిలేషన్స్ లూజ్ అవుతారు. సో నేను ఇక్కడ కొంతమందికి ఏం సజెస్ట్ చేశాను అంటే, ఇమ్మీడియట్గా అంటే నాకు ఈ కోపం నుంచి వెంటనే బయటికి రావాలి, అసలు నేను మాట్లాడకూడదు. గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే, గో అండ్ హ్యావ్ అ కోల్డ్ వాటర్ ఫేస్ వాష్. అంటే స్ప్లాష్ చేసుకోండి వెంటనే. Hmm. ఎందుకు కోల్డ్ వాటర్ అని నేను చెప్తాను. నా దగ్గర వాటర్ లేవు, నా చుట్టుపక్కల వాటర్ లేవు, ఇలాంటి స్టోరీస్ చెప్పొద్దు. నేనేమంటాను, ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ చేయండి, ఇట్ విల్ హెల్ప్ యూ. Hmm. ఎందుకంటే 1 to 10 కౌంట్ చేసినా మళ్ళీ ఆ కోపం కొంతమందిలో ట్రిగర్ అవుతుంది. 1 2 3 4 అంటారు, ఆ 4లో కోపం వస్తానే ఉంటుంది 10 Hmm. వరకు కౌంట్ చేసిన. బట్ ఆ కోల్డ్ వాటర్ ఫేస్ వాష్ స్ప్లాష్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే వేగస్ నర్వ్ అని ఒకటి ఉంటుంది, Hmm. విచ్ కనెక్ట్స్ ది బ్రెయిన్, హార్ట్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్. Hmm. అంటే ఈ హార్ట్ని బ్రెయిన్ని కనెక్ట్ చేసే ఈ నర్వ్కి ఆ చల్లదనం అది తెలిసినప్పుడు, ఆ సెన్సేషన్ ఇమీడియట్గా ద ఎమోషన్ దట్ వీ హ్యావ్ విచ్ ఇస్ యాంగర్ కమ్స్ డౌన్. దిస్ ఇస్ ద ఫస్ట్ ట్రిక్ దట్ ఐ టెల్ పీపుల్. ఓకే. అంటే మనం చాలా మంది దగ్గర నుంచి వింటూ ఉంటాం ఏంటంటే, Hmm. నీ కోపం వచ్చినప్పుడల్లా 10 కౌంట్ చేయి, 1 2 3. ఎస్, నిజంగా దానివల్ల అంత ఇంపాక్ట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. బట్ నీకు ఏ రేంజ్లో ఆ కోపం ఉంది అనేది యూ విల్ హ్యావ్ టు మేనేజ్, యూ విల్ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. నేను యూజువల్గా ఏం చెప్తాను, ఫస్ట్ నేను క్లయింట్ని చూసినప్పుడు అయినా సరే ఐ టెస్ట్ దేర్ లెవెల్ ఆఫ్ అగ్రెషన్. Hmm. అంటే వీళ్ళు ఏ లెవెల్లో ఉన్నారు. నేను మీకు 3-4 ప్యాటర్న్స్ చెప్పాను, ఆ ప్యాటర్న్స్లో ఒక స్కెడ్యూల్ ఉంటుంది. అండ్ వీల్ హ్యావ్ దోస్ సిస్టమ్ ఆఫ్ ప్రోటోకాల్స్, అంటే షీట్స్ ఉంటాయి మా దగ్గర, జడ్జ్మెంట్ షీట్స్. వీళ్ళకి ఎప్పుడు కోపం వచ్చింది లాస్ట్గా, ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా రియాక్ట్ అవ్వాలనుకున్నారు కానీ అవ్వలేకపోయారు, ఇలాంటివన్నీ వీ టేక్ ద ఫీడ్బ్యాక్, దెన్ వీ టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఓకే, కౌంట్ చేశాక కూడా కోపం తగ్గదు. దాని ఉద్దేశం ఏంటి అక్కడ, దాని రిజల్ట్ ఏంటి? తగ్గలేదని. కోపం తగ్గలేదు, వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. Hmm. సో ఇమీడియట్గా తగ్గాలి అంటే చిన్నగా, అంటే ఏదో చిన్న ఇష్యూస్, కాంట్రవర్సీ, ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అంటే ఎస్, ఈ 1 to 10 కౌంట్ చేసుకున్నారు, కానీ అది లోపలే ఉండిపోతుంది ఆ ఎమోషన్. మీరు కౌంట్ చేశారు కానీ తగ్గిందా? అది తగ్గలేదు, అది ఆగింది ఆ కాసేపటికి. యూ అగైన్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ ఇట్. Hmm. నేనేమంటాను, ఈ 1 to 10 కౌంటింగ్, 1 or 2 బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్స్ కాదు, పర్మనెంట్గా అసలు కోపంని ఎట్లా తగ్గించుకోవచ్చు అనే స్ట్రాటజీ నేను చెప్తున్నాను. ఇది వీళ్ళు 1 to 10 కౌంట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ కాసేపు తగ్గుతుంది. ఈవినింగ్ కల్లా దే అగైన్ స్టార్ట్, పొద్దున ఇట్లా జరగకుండా ఉండాల్సింది కదా, అప్పుడు నేను 10 కౌంట్ చేశాను కానీ ఇంపాక్ట్ ఏం లేదని మళ్ళీ అటే Again we start. రీస్టార్ట్. పోనీ అక్కడ ఒట్టి బ్రెయిన్తో వదిలేస్తున్నారా? ఆలోచించడం వల్ల టైం పోతుందా? దానివల్ల స్ట్రెయిన్ అవుతున్నారా? Hmm. ఎక్కువ ఆలోచిస్తే స్ట్రెయిన్ అవుతాం, మెంటల్ స్ట్రెస్ అంటాము. స్ట్రెయిన్ అవుతున్నారా? టైం వేస్ట్ అవుతుందా? దాంతోపాటు బాడీ పార్ట్స్ అన్నిటినీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తున్నారా? ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తున్నారా? ఇవన్నీ జరగకుండా ట్యూన్ చేసుకోండి. థెరపీస్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీస్ కూడా ఉంటాయి. చాలా మందికి ఇక్కడ ముక్కు మీద కోపం అంటారు కదా, ముక్కు మీద కోపం అంటే ఎక్స్ట్రీమ్ అగ్రెషన్ అని. ఇలాంటి వాళ్ళు థెరపీస్ తీసుకోవచ్చు. ఏది వీళ్ళు కంట్రోల్ చేసుకోలేని స్టేజ్ దాటిపోతే థెరపీ తీసుకుంటే దే విల్ డెఫినెట్లీ కమ్ డౌన్ టు దేర్ నార్మల్ లెవెల్స్. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ప్యాటర్న్స్లలో నేను మీ ఎదురుగున్నాను కదా, నేను ఏ ప్యాటర్న్ లో ఉన్నా అంటే ఏం చెప్తారు కోపం విషయంలో? అంటే మీ కోపం నేను చూడలేదుగా. కోపం చూడలేదు, ఒకసారి పర్సన్ ఏదైనా చూసి మీరు question చెప్తారన్నారు అడిగినా కదా. ఒక క్వశ్చన్ అడుగుతాను, కోపం వచ్చే క్వశ్చన్, ఎలా రియాక్ట్ అవుతారో ఓకే. చూద్దాం. ఓకే, అంటే నాకున్న లిస్ట్లో నేను ఒకసారి అడుగుతాను. లాస్ట్గా రీసెంట్గా మీకు ఎప్పుడు కోపం వచ్చింది? ఒక 3-4 పర్లేదు, ఎవరు చూడట్లేదు మన్ని. 3 days బ్యాక్. 3 days బ్యాక్ కోపం వచ్చింది. ఓకే, ఏ టైంకి? ఈవినింగ్ టైం.
ఈవినింగ్ టైం, ఫైన్. అండ్ వాట్ వాజ్ ద ఇష్యూ? ఎవరి మీద వచ్చింది కోపం? ఇష్యూ వచ్చి బ్రదర్ మీద వచ్చింది. బ్రదర్ మీద కోపం వచ్చింది. ఎంతసేపు ఉంది? అంటే మీరు అరిచారా, మాట్లాడారా? నేను మాట్లాడలేదు. అంటే ఆర్గ్యుమెంట్ ఏమైనా జరిగిందా? ఆర్గ్యుమెంట్ ఏం జరగదు. మీ బ్రదర్ ఏమైనా మాట్లాడారా? చెప్పింది విన్నాను, ఓకే, తీసుకున్నాను, సైలెంట్. సైలెంట్ అయిపోయారు. కానీ మీరు సైలెంట్ అవ్వలేదు. యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ అగైన్. అదే నేను అదే అంటున్నాను. అది మనకి కొన్ని సేయింగ్స్ కూడా ఉన్నాయి, మిత్స్ అంటాం మనము. అంటే నిజాలు కానివి. కామ్గా ఉంటే మర్చిపోతాము, టైంతో పాటు అదే తగ్గిపోతుందిలే, దేవుడు చూసుకుంటాడులే అనే కొన్ని మిత్స్, సెంటెన్సెస్ ఉన్నాయి మనకి. దేర్ ఆర్ ఫ్యూ సేయింగ్స్. కోపం వచ్చినప్పుడు దానంతట అదే తగ్గుతుందిలే, కాలంతో పాటు అదే తగ్గిపోతుందిలే, నువ్వు ప్లేస్ మారిపో, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ యూ. నీ ప్రాబ్లంకి కాలం ఏం చేస్తుంది? నీకు నువ్వే సొల్యూషన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నువ్వు సొల్యూషన్ ఇవ్వలేదు, ట్రిగర్ అయ్యావు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు నేను ఏం మాట్లాడలేదు వెళ్ళిపోయానని. మీరు మాట్లాడలేదు, బట్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ బీ రిమైండింగ్ యూ. అన్నిది అన్నాడు, నేను దానికి ఏం చేయాలి, అన్నిది అన్నాడు, దాని జస్టిఫికేషన్ ఏంటి అని మీరు క్యారీ చేస్తున్నారు. అదే అక్కడ అన్నని, అన్న ఇప్పుడు నువ్వు ఏమంటావు, దీని గురించి అట్లా ముందుకు ఎట్లా తీసుకెళ్లాలనుకుంటున్నావు? ఓకే, నువ్వు ఇట్లా చెప్పినావు, ఇది నా ఐడియా, నాకు కొంచెం టైమింగ్ ఫిక్స్ చేసుకుందాం దీన్ని అని మీరు చెప్పి ఉంటే మీకు కూడా బర్డెన్ ఫ్రీ అయ్యేది. అక్కడ మీ అన్నకి కూడా ఒక క్లారిటీ వచ్చేది. ఇప్పుడు మీ అన్నయ్యకి అక్కడ క్లారిటీ లేదు, సైలెంట్గా వాకౌట్ చేశారు. మీకు క్లారిటీ లేదు, అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అని. నెక్స్ట్ టైం ఇప్పుడు మీరు ఇలా వచ్చేసారు కాబట్టి వెన్ యూ మీట్ హిమ్ అగైన్, మీకు మనసులో అదొక చిన్న పించ్ ఉంటుంది, నేను వచ్చేసాను అని. జస్ట్ థింక్, ఇప్పుడు మీ అన్నయ్య కనిపించాడు, మీకు ఆ పించ్ అనిపిస్తుందా లేదా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడానికి? దట్ ఈస్ వై ఐ సే దిస్ ఇస్ నథింగ్ బట్ ప్యాసివ్ ప్యాటర్న్. ప్యాసివ్ ప్యాటర్న్ వద్దు, అసర్టివ్ ప్యాటర్న్ ఉండాలి. అవతల వాళ్ళు అరిచినా సరే గివ్ దెమ్ టైం, నవ్వండి. నేను నవ్వుతున్నానుగా, కోపం వచ్చినప్పుడు నా మీద కోపం వచ్చింది అన్నమాట ఇప్పుడు. అది నేను మనం షూట్ అయ్యాక చెప్తా. అయితే నేను అదే చెప్తాను, నవ్వండి. నవ్వినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ యువర్ హార్మోన్స్ ఆర్ ఇన్ బ్యాలెన్స్. కూర్చోబెట్టండి, ఓపెన్ గా మాట్లాడండి. ఓకే, మీరు ఇదే అంటున్నారు, వినండి. విన్నాక నౌ కెన్ ఐ టాక్ అని మాట్లాడండి. మాట్లాడినప్పుడు సీ ద సిచ్యువేషన్ and the area is as peaceful as you want. అదే మనము ఏ రేంజ్ లో వెళ్ళాలో, నా గొంతు పెద్దదంటే నా గొంతు పెద్దదని అనుకుంటూ వెళ్తే అక్కడ మెంటల్ స్ట్రెయిన్, వోకల్ కార్డ్ స్ట్రెయిన్ తప్ప ఏది ఉండదు. ఓకే అండ్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో కాలం మన గాయాల్ని మాన్చేస్తుంది అంటారు కదా. సో కాలం నిజంగా మన గాయాల్ని మాన్చేస్తుంది, కాకపోతే కానీ ఆ మచ్చల్ని అలాగే ఉంచుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, సి టుడే ఈజ్ అ బ్యూటిఫుల్ డే. ఓకే, నాకు నిన్న ఏదో పెయిన్ బాగా ఉండింది. ఇట్ కెన్ బి అ లాస్ ఆర్ మిస్అండర్స్టాండింగ్, ఏదో ఒకటి ఉంది. మీరు అన్నట్టుగా కాలమే దాన్ని మారుస్తుంది అని చెప్పి ఇవాళ బ్యూటిఫుల్ డేని నేను స్పాయిల్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే నేను నిద్ర లేవంగానే ఇవాళ ఒక రోజు అయిపోయింది, కాలమే దానికి ఆన్సర్ చెప్తుందిలే అని నేను డే మొత్తం అప్సెట్గానే ఉంటాను కదా. దానికి బదులు నిన్ను నువ్వు ట్యూన్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఐ విల్ టెల్ యూ అబౌట్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక షిప్ ఉంది. ఓకే, ద పర్సన్ హూస్ డైరెక్టింగ్ ద షిప్ ఇస్ యువర్ కాన్షియస్ మైండ్, అంటే డైరెక్షన్స్ ఇచ్చేది. షిప్ ఇస్ నథింగ్ బట్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? మనము ఏది చెప్తే అది వింటుంది. ఈ ఎవరైతే డైవర్ట్ చేస్తున్నారో, ఎవరైతే డిరెక్ట్ చేస్తున్నారో షిప్ని, అది ఎటు తీసుకెళ్తే షిప్ అటు వెళ్తుంది. అవునా? లేదు నువ్వు అటు చెప్తున్నావు, నేను ఇటు పోతా అని పోతుందా? వెళ్ళదు. బ్రెయిన్ ఇస్ ఆల్సో ఆఫ్ దట్ కైండ్. ట్యూన్ చేసుకో కాన్షియస్ మైండ్కి. ఐ యామ్ గుడ్, ఐ యామ్ కామ్, ఐ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్స్. అలా మనకి కంఫర్టబుల్గా ఉన్న సెంటెన్సెస్ పాజిటివ్గా చెప్పుకోండి. అది ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ బ్రెయిన్ని ట్యూన్ చేసి యూనివర్స్కి కనెక్ట్ చేసి ఇట్ రిఫ్లెక్ట్స్ అండ్ దిస్ ప్రాక్టికలీ వర్క్స్. ఓకే, ఇట్ వాస్ నైస్. అండ్ యాంగర్ ఇష్యూస్ ఉన్నది అయితే ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.